ప్రేక్షకులందరికీ శ్రీ వికారినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇక ఈ వికారినామ సంవత్సరంలో నవనాయక ఫలితాలు తెలుగు రాష్ట్రాలకు అదేవిధంగా భారతదేశం మీద ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి, రాజకీయాలతో పాటు జరగబోయే పరిణామాల గురించి ఈ రోజు వివరించడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎంఎన్ చార్య గారు, ఇంటర్నేషనల్ వాస్తు అండ్ జ్యోతిష్య పండితులు. నమస్తే గురుజీ. నమస్కారం. మీకు ఉగాది శుభాకాంక్షలు. సుమన్ టీవీ ప్రేక్షకులకు కూడా ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. గురుజీ, నవనాయక ఫలితాలు ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతున్నాయి తెలుగు రాష్ట్రాల మీద, అదేవిధంగా భారతదేశం మీద? ఈ సంవత్సరము వికారినామ సంవత్సరం లోపల నవనాయక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే, ఈ సంవత్సరానికి అధిపతి రాజు శని అయ్యాడు, మంత్రి రవి, సేనాధిపతి మళ్ళీ శని, సస్యాధిపతి కుజుడు, ధాన్యాధిపతి చంద్రుడు, అర్ఘ్యాధిపతి శని, మేఘాధిపతి శని, రసాధిపతి శుక్రుడు, నీరసాధిపతి కుజుడు. ఇక్కడ ఈ నవనాయకులు 9 రకాలటువంటి పదవులకు ఎవరెవరు ఏ ఆధిపత్యం వధిస్తున్నాడో 4 పొజిషన్లో శని భగవాన్ ఉన్నాడు. ఇక మిగతా ఇతర విషయాల్లో మంత్రి స్థానంలో రవి ఉన్నాడు, అంటే సూర్య భగవానుడు. శనికి సూర్యునికి మధ్యలో కాంబినేషన్ అనేది టఫ్గా ఉంటుంది వాస్తవం చెప్పమంటే. ఇది మిత్రం సంబంధించినది కాదు. దీని ప్రభావ ఫలితము దేశ ఆర్థిక సామాజిక జీవన విధానం మీద, ప్రకృతి మీద ఏ విధంగా ఉండబోతున్న విషయం గురించి మనం ప్రస్తావించుకొని చూస్తున్నట్టయితే, రాజు శనియ్యాడు కాబట్టి ఆ కారణ ఫలితంగా ఏముంటుందంటే, ఈ పరిపాలన, ప్రభుత్వ పరిపాలన ఉంటుంది కదా, ఈ పరిపాలనలో రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కొన్ని సంఘర్షణలతో కూడుకొని పరిపాలన సాగుతాయి. ఇక ప్రకృతి వైపరీత్యాలు కూడా ఈ సంవత్సరం ఎక్కువ చూడబోతున్నాం. ఇక టెక్నాలజీ ఎక్కువ అవుతుంది. టెక్నాలజీని ఎక్కువ ఉపయోగించుకొని మనకు ఈ ప్రభుత్వాలు ఇప్పుడు నేరాలకు సంబంధించిన విషయాల్లో టెక్నాలజీ ఆధారంగా వాళ్ళు తొందరగా పసిగట్టి అది దాని సామర్థ్యాన్ని పెంచుకొని అభివృద్ధి పదంలో ముందుకుంటారు. ఇక తెలంగాణ ప్రాంతంలో కొన్ని ముఖ్యమైన విషయాలకు సంబంధించి ఈ యొక్క కొత్త కొత్త వింత ఆచారాలను, ప్రవర్ధనలు, రాజకీయ మార్పుల్ని మనం చవి చూడాల్సి వస్తుంది ఈ యొక్క దీని ఫలితంగా. ఇక రాయలసీమ ప్రత్యేక రాష్ట్ర నినాదం కొంచెం ఊపందుకుంటుంది ఇప్పుడు. ఇక ఉద్యోగ, నిరుద్యోగ ఈ యొక్క ప్రభుత్వపరమైనటువంటి విషయాల్లో కొంచెం ఇబ్బందులు చవి చూడాల్సి వస్తుంది. పట్టణాభివృద్ధి, గ్రామాభివృద్ధి పనులు కొంచెం వేగవంతంగా అవుతాయి. పంటలు మధ్యంగా పండుతాయి, కొన్ని చోట్ల పంటలు బాగా పండుతాయి. వర్షాలు చాలా విచిత్రంగా ఈ సంవత్సరం కురుస్తాయి. కొన్ని చోట్ల మంచి వృష్టి ఉంటుంది, అధిక వర్షాలు ఉంటాయి. కొన్ని చోట్ల వర్షాల కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ సంవత్సరం వర్షాలు కొంత అనుకున్న సమయాన్ని కాకుండా కొంత మార్పు కనిపిస్తుంది. ఈ సంవత్సరం రైతులకు అనుకూలంగా ఉంటుందంటారా? కొన్ని ప్రాంతాల వారికి రైతులకు సమిష్టిగా అనుకూలంగా ఉంటుంది. ఓవరాల్గా చూస్తే రైతులకు ఈ సంవత్సరం అనుకూలమే. అయితే ఈ సంవత్సరము దొంగతనాలు కొంచెం ఎక్కువగా మనకు భయపెట్టించే అవకాశాలు ఉన్నాయి. దొంగతనాలు ఎక్కువ జరిగే ఉన్నాయి. చిరుధాన్యాలు ఎక్కువగా ఈ సంవత్సరం పండుతాయి. అయితే అవినీతి పరుల ఆగడాలు ఇది ఈ సంవత్సరము అరికట్టబడతాయి. ఇవి న్యాయ సంబంధించిన విచారాలు కూడా జరుగుతాయి. న్యాయస్థానాల ప్రాముఖ్యతలు పెరుగుతాయి. ఇక్కడ విచారణ కమిటీలు కూడా ఎక్కువగా ఈ దీని అవినీతికి సంబంధించిన విషయంలో దృష్టిలో పెట్టుకొని దీన్ని అరికడతారు. కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వెలుగులోకి వస్తాయి. ఇక ముఖ్యంగా పేదవారి కనీస అవసరాలు సర్వసాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ పేదవారిని మాత్రం ఈ సంవత్సరం ఆదుకునే రకంగా వారికి కృషి ఉంటుంది. నియంత్రిత ధోరణి, రౌడీయిజము, దోపిడీలు, అవినీతులు ఇలాంటి వాటికి ఇక చెల్లుకాలం అని చెప్పాలి. అంత దౌర్జన్యాలు ఉండవు. తెలుగు రాష్ట్రాల్లో మార్పులు చవి చూడబోతున్నాము. ఇక ప్రతిపక్షం అధికార పక్షం అవుతుంది, అధికార పక్షం ప్రతిపక్షం అవుతుంది. అంటే ఇక్కడ ప్రత్యేకించి తెలంగాణ ప్రాంతంలో ఇది గతంలోనే మనం చెప్పుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు మళ్ళీ గవర్నమెంట్ రెండోసారి ఫామ్ చేస్తారని అలాగే జరిగింది. ఇక్కడ ఏపీ గవర్నమెంట్కి సంబంధించిన విషయంలో ప్రస్తుతం ఇప్పుడు ఎలక్షన్ ముందున్నాయి కాబట్టి
ఉన్నటువంటి ప్రధాన నాయకుల్ని తీసుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నారు, ప్రతిపక్షంలో జగన్ గారు ఉన్నారు, ఇంకా ఇతర కేఏ పాల్ గారు ఇత్యాదులు ఉన్నారు. వీళ్ళందరి జాతక విషయాలు మనకు ఒక విషయాన్ని గురించి మనం ప్రత్యేకించి విషయాన్ని చెప్పాలంటే వాళ్ళందరి జాతకాలు మనకు ఒరిజినల్గా తెలిసి ఉండాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ సరిగా ఉండదు. నాకు అంచనా మేరకు ఈ సంవత్సరము జగన్ గారి జాతక రీత్యా, చంద్రబాబు నాయుడు జాతకం బాగాలేదని కాదు, వారి మీద ఇక్కడ జగన్ గారి యొక్క జాతకం కొంచెం బలంగా ఉండడం వల్ల జగన్ గారే అధికారంలోకి వస్తారు, చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో కూర్చుంటారని మా అంచనా. నల్లరేగడి భూములు మంచి వ్యవసాయ భూములుగా ఉంటాయి ఈ సంవత్సరం. ఈ గో సంరక్షణ అనేది బాగా అవుతుంది ఈ సంవత్సరం. ఈ గోశాలలు కూడా బాగా అధికంగా సేవలు చేసుకుంటారు ప్రజలు. ఇక భయంకరమైన ప్రకృతి ఈ బీభత్సాలు అనేది కూడా ఈ సంవత్సరం ఎక్కువగా చవి చూడబోతున్నాం. అంటే తుఫాన్లే కానీ ఇంకా వేరే ఇతర అకాల వర్షాలకు సంబంధించిన అట్లాంటివి కూడా ఉంటాయి ఈ సంవత్సరం. ఇక మంత్రి రాజు అవ్వటం చేత ఈ ఫలితాలు ఏ విధంగా ఉంటుంది చూద్దాం. మందుల్లో ఎక్కువ వరకు నకిలీ మందులు, వైద్య సేవలు అంటే ఈ ఆసుపత్రికి సంబంధించినటువంటి ఉంటాయి కదా, పేదవాడికి నిజంగా కష్టమే, డబ్బు లేక చచ్చే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఆ డబ్బులు కట్టలేని స్థితిలో ఉన్న ఈ సంవత్సరం అట్లా ఉంటుంది. కనికరం లేని వైద్యం అన్నమాట. అంటే ధనం మూలం మీదం జగత్ అని, రోగానికి మందులకు డబ్బులు అంత పెట్టలేని శక్తి లేని వాళ్ళు వ్యాపారంగా కమర్షియల్గా ఆలోచించి ఈ వైద్య వృత్తి ఎక్కువ ఈసారి చెలరైపోతుంది. ఇక విడాకులు తీసుకునే వారి సంఖ్య కూడా ఈ సంవత్సరం అధికంగా అవుతుంది ఈ మంత్రి రవిగా ఉన్నందు కారణం చేత. ఇక అధికార స్థానాల్లో స్త్రీలకు పెద్దపీట వేస్తారు ప్రభుత్వాలు. పోటీ పరీక్షల్లో స్త్రీలదే పై చేయి ఉంటుంది. విడాకులు కూడా ఈ సంవత్సరం అధికంగానే కనిపిస్తున్నాయి. సంతాన సాఫల్య కేంద్రాలు అనేది ఈ మధ్య పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి. కానీ వాస్తవానికి అది కూడా ఒక మనీ మైండెడ్గా ఆలోచిస్తున్నారు. ఆరోగ్యానికి చికిత్స చేయడం కంటే ఆర్థికంగా ఎంత లాభాలు ఎదుగుతున్నారని చూస్తున్నారు. 98% అంతా ఇవంతా డూప్లికేట్ సంతాన సాఫల్య కేంద్రాలే. దయచేసి గమనించుకొని ఎవరైతే కరెక్ట్ ఉన్నారో దాన్ని చూసి మోసపూరితంగా మోసపోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రజలు ఆలోచించాలి. ఇక ఈ సంవత్సరం రాజు శని, మంత్రి రవి కాబట్టి దొంగ స్వామిలు కూడా ఎక్కువగా వాళ్ళ యొక్క భాగవతాలు బయటపడుతుంటాయి. కొంతమంది ఈ కేసుల్లో కూడా, పోలీస్ కేసుల్లో కూడా ఇరుక్కుపోతారు. ఆధ్యాత్మిక రంగంకో మంచి ఇప్పుడు అందరు ప్రజలు ఆధ్యాత్మిక సైడ్ వస్తారు. కొంచెం దైవ దృష్టితో మార్పు కనిపిస్తుంది. అలాగే ప్రభుత్వాలపై విమర్శలు కూడా ఎక్కువగా ఉంటాయి. వింత వింత రోగాలు చవి చూస్తాం. అగ్ని సంబంధించిన భయాలు, ఉగ్రవాద చర్యలు ఉంటాయి. అయితే ఉగ్రవాద చర్యలు ఉంటున్నప్పటికీ కొంత ఈ ఆధునిక టెక్నాలజీ వల్ల ప్రభుత్వాలు ఈ రక్షణ సంబంధించిన వ్యవస్థ అంతా ముందుగా పసిగట్టి పట్టేసుకుంటారు. కానీ కొంచెం ప్రమాదంతో ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండమని ఇక్కడ సూచన చేయడం జరుగుతుంది. అనావృష్టి అంటే ఇక్కడ ఏమంటే అవసరానికి వర్షాలు పడవు కొన్ని చోట్ల, ఎక్కువ చోట్ల, కొన్ని చోట్ల పడతాయి, ఎక్కువ చోట్ల అయితే ఎదురు చూడాల్సిన అవసరం వస్తుంది అన్నమాట. ఈ విధంగా రవి మంత్రి ఉండడం వల్ల అవుతుంది. సేనాధిపతి శని అవ్వడం చేత ఇక తెలుగు రాష్ట్రాల్లో కొత్త నాయకులు రంగప్రవేశం చేస్తారు. యుద్ధం అనివార్యంగా కనిపిస్తుంది ఈ ప్రభావం వల్ల, శని ఉండడం వల్ల, అంటే ఇతర దేశాలతో మనకు. ఇక అదే కోణంలో అంతర్యుద్ధం కూడా ఉంటుంది. యుద్ధం బయట దేశాలతో ఉండాలి వాస్తవానికి, అది అంతర్ముఖంగా మనకు కూడా లోపల ఈ తీవ్రవాదులతో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎక్కువ మంది తీవ్రవాదులు ఈ యుద్ధాల్లో చనిపోతారు. ఇక అశ్లీల చిత్రాలు, సాంప్రదాయానికి విరుద్ధంగా ఉండేటువంటి చిత్రాలు, వాస్తవాన్ని వక్రీకరించే చిత్రాలు ఈ సంవత్సరం కొంచెం ఎక్కువగా పెడతో పట్టిస్తాయి యువతను. ఈ విషయాల్లో కొంచెం ప్రభుత్వాలు కొంచెం దగ్గరగా ఉండి కొంచెం ఇట్లాంటి అరికడితే మరీ మంచిది. స్మగ్లింగ్లు, నేరాలు అధికమవుతాయి. పోలీసులు తెలివితేటలతో టెక్నాలజీతో వాళ్ళని పట్టుకుంటారు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దొంగలు ఎలా విధాలు ఉంటాయంటే సీసీ కెమెరాల కళ్ళు కూడా కప్పేటువంటి తత్వం ఈ యొక్క నవనాయక ఫలితాల్లో చూపిస్తుంది అన్నమాట. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండమని ఉద్దేశం అక్కడ. ప్రకృతి వైపరీత్యాలు విపరీతంగా ఉంటాయి. ఈ రక్షణ శాఖ వాళ్ళు బుద్ధి తెలివితో బాగా నష్టాన్ని తగ్గిస్తారు. ఇక అనేక సంస్థలు చాలా అభివృద్ధి పదంలో ఉంటుంటాయి కానీ వింత వింత మోసాలని చూడాల్సి వస్తుంటాయి, అది జాగ్రత్త. ఇక ఇస్రో సంస్థ వాళ్ళు ఈ సంవత్సరం తయారు చేసినటువంటి రాకెట్ ఏదైతే లాంచ్ చేస్తారో దాన్ని మంచి సఫలీకృతమవుతుంది, కీర్తి పతాకం కూడా వాళ్ళు తీసుకుంటారు. ఇక అదేవిధంగా ధాన్యాధిపతి చంద్రుడు ఉండటం మూలన
ధాన్యం, పత్తి, మిర్చి, పసుపు, పొగాకు పంటలు బాగా పండుతాయి. తెల్ల పంటలకు మంచి అనుకూలము. పశువులు అధికంగా పాలిస్తాయి. రైతులకు అంటే పశు పోషణ చేసుకున్న పశువు పాడి చేసుకున్న వాళ్ళకి మంచి అనుకూలం అంటే నీటి వ్యాపారం బ్రహ్మాండంగా, నీటి వ్యాపారం, మద్యం వ్యాపారం ఈ సంవత్సరం విజృంభంగా వాళ్ళకు 3 పువ్వులు 6 కాయలాగా వ్యాపారాలు సాగుతాయి. విదేశీ వ్యామోహాలు ప్రజల లోపల పెరిగిపోతే, ముఖ్యంగా యువతలో పెరిగిపోతుంటాయి. ఈ ప్రేమ పెళ్లిళ్ళు కూడా 75% ప్రేమ పెళ్లిళ్ళు విఫలమవుతుంటాయి. అందుకే ప్రేమ పెళ్లిళ్ళు పెద్దల నిర్ణయంతో చేసుకుంటే మాత్రం వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటాయి. జలగండాలు ఈ సంవత్సరం అధికంగా సూచిస్తున్నాయి కాబట్టి ఈ స్విమ్మింగ్ పూల్లు, తీర్థయాత్రలకు వెళ్ళేప్పుడు ఇట్లాంటి వాళ్ళు స్కూల్ నుంచి వెళ్తుంటారు, కొంతమంది సరదాగా ఫ్రెండ్స్తో వెళ్తుంటారు. అట్లాంటి విషయంలో జాగ్రత్తగా ఉంటే జలగండాలు అధికంగా ఈ సంవత్సరం కూడా సూచిస్తున్నాయి కాబట్టి నేర రంగంలో స్త్రీల పాత్ర కూడా కొంచెం ముందంజగానే కనిపిస్తుంది ఈ సంవత్సరం. మహిళా కమిషన్ లాగా పురుషుల కమిషన్ కూడా ఈ సంవత్సరం దాన్ని రావాలని పురుషుల యొక్క అభిప్రాయంతో అది ఒక తెర మీదకి వస్తుంది. పంటలు పుష్కలంగా పండుతాయి ఈ యొక్క చంద్రుడి యొక్క శుభదృష్టి వల్ల. అర్ఘ్యాధిపతి శని అవ్వడం వల్ల వర్షపాతం మధ్యస్థంగా ఉంటుంది. పుణ్య నదులకు ప్రతికూలమైనటువంటి కాలం ఇది. నీటి వ్యాపారాలు బాగా సాగుతాయి. హిమాలయ పర్వత ప్రాంతాలలో ప్రతికూలమైన వాతావరణం ఉంటుంది. సముద్ర తీర ప్రాంతాలు, పట్టణాలకు ఒక రకమైన సంకట స్థితి అని చెప్పాలి. భూకంపాలు సంభవిస్తున్నాయి. అతి వేగవంతమైన గాళ్ళు, విచిత్రమైనటువంటి వానలు, వడగల వానల వల్ల కొంచెం తీవ్ర నష్టాలు, జలబీభత్సాలు సంభవించి దీనివల్ల జనాలు కొంతవరకు ఇబ్బంది చవి చూడాల్సి వస్తుంది. ప్రకృతి ముందు మానవుడు నామమాత్రమే అని మళ్ళీ ఒకసారి నిరువు చేసుకోవడం జరుగుతుంది. ఇక మేఘాధిపతి శని అవ్వడం చేత నైరుతి ఋతుపవనాలు కొంత ఆలస్యంగా వస్తాయి. మందగ్రేసుడు కాబట్టి శని కొంచెం నైరుతి ఋతుపవనాలు కూడా కొంచెం ఆలస్యంగా వస్తాయి. ఆశించినంత కాకపోయినా ఆలస్యంగా వచ్చినా కొంత ఆనందదాయకంగా శని యొక్క ప్రభావం ఉంటుంది. ఏప్రిల్ మే నెలలో ఈ హైదరాబాద్, బొంబాయి, మద్రాస్, బెంగళూరు సంబంధించిన ప్రాంతాల్లో, పట్టణాల్లో ఆకస్మిక వర్షాలు కూడా ఎండాకాలంలో అంటే ఏప్రిల్ మే నెల ఎండాకాలం కదా, మంచి ఎండలు, ఇలాంటి కాలంలో కూడా మంచి దద్దరిల్లే పిడుగులు, వర్షాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో కూడా వర్షాలు ఉంటాయి. ఇక శుక్రుడు రసాధిపతి అవడం చేత అశ్లీల అపహాస్యమైనటువంటి ఈ కళలు ఎక్కువగా ప్రోత్సహింపబడతాయి. యువత పెడదారి పట్టడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. డ్రగ్స్ కల్చర్ ఎక్కువ అవుతుంది, పబ్ కల్చర్ ఎక్కువ అవుతుంది. మైనారిటీ తీరని పిల్లలకు కూడా డ్రగ్స్ కల్చర్ అలవాటు అవుతుంది. కొంచెం ఇది తల్లిదండ్రులు జాగ్రత్తగా పిల్లల్ని గమనించుకుంటే చాలా మంచిది. పండ్లు, ఆకుకూరలు సహజత్వాన్ని కోల్పోతాయి. న్యాచురాలిటీ అని ఉండదు. మనం పళ్ళు తింటే ఆరోగ్యం వస్తుంది, ఆకుకూరలు తింటే ఆరోగ్యం వస్తుంది ఉండదు. అంతా కెమికలైజ్డ్ అయ్యి దానిలో లోపాలు కూడా జరుగుతున్నాయి. దీని శుక్రుడు రసాధిపతి అవడం చేత నీళ్లు, పాల వ్యాపారం మంచి అభివృద్ధిలో ఉంటాయి. ప్రకటనలతో చాలామంది మోసపోయి విలువలేని వస్తువులను కొనుక్కుంటారు. ఇప్పుడంతా మనకు ఆన్లైన్ ఉంటుంది కదా, దీనివల్ల కొంచెం మనం మోసపోతుంటాం. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నకిలీ బాబాలు, నకిలీ జ్యోతిష్యులు కూడా ఈ సంవత్సరం ఎక్కువగా కనిపిస్తుంటారు. ఇక నీరసాధిపతి కుజుడు అవడం చేత ఉగ్రవాద చర్యలు కొన్ని భగ్నం అయినప్పటికీ వాటి తాలూకు సంబంధించిన విషవాసాలు కొంచెం మనకు కొంచెం ప్రమాదకరమే కాబట్టి కొంచెం దేశంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అది ప్రభుత్వాలు ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్త ప్రత్యేక శ్రద్ధ చూపిస్తే కొంచెం మంచిది. రాజకీయాల లోపల నిజంగా చెప్పాలంటే విపరీతమైన దిగజారుడుతనం ఎక్కువ అవుతుంది ఈ సంవత్సరం ఈ యొక్క నవనాయక ప్రాబల్యాల పట్ల. పిల్లలు పెద్దల మాటలు వినరు, వాళ్ళ మాటలే పెద్దలు వినేలాగా ప్రవర్తనలు ఉంటాయి. నకిలీ వస్తువులు తయారు అధికంగా ఉంటాయి. ఆధ్యాత్మిక రంగంలో పోటీతత్వం పెరుగుతుంది. ఇంకోటి ఆధ్యాత్మికతలో పోటీలు పెరుగుతాయి, దానిలో కొంచెం మళ్ళీ విమర్శలు దాడులు కూడా తయారవుతుంటాయి. ఇది కొంచెం అనుకూలమైన వాతావరణం కాదు మన సాంప్రదాయానికి. అది కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మంచిది. పశుపాలకుడు బలరాముడయ్యాడు, స్థానరక్షకుడు కూడా బలరాముడయ్యాడు. ఈ సంవత్సరము శని అధిపతిగా ఉన్నాడు కాబట్టి పాల ఉత్పత్తి అధికంగా ఉంటుంది. పరిశ్రమలు అన్నీ అనుకూలంగా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో తక్కువ, కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ వర్షాలు పడతాయి. అధిక వేడి, అధిక వర్షం, అనేక వింత వ్యాధులు ఈ సంవత్సరం మనం చవి చూడబోతున్నాము. కార్తీక పుష్యమాసాల్లో అంటే నవంబర్, డిసెంబర్లో కూడా వర్షాలు పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తుఫాన్లు కూడా వచ్చే నవంబర్, డిసెంబర్ కాలంలో పోయిన సంవత్సరం లాగే తుఫాన్లు వచ్చే కాలంగా ఉన్నాయి. ఇక ముఖ్యంగా ఈ దేశగోచారమే కానీ, మనం ప్రభుత్వాలకు సంబంధించింది కానీ, వ్యక్తిగతంగా మనకు సంబంధించింది కానీ ఒక విశ్లేషణ తీసుకోవాలనుకుంటే
దీనికి సంబంధించి మనం ఏం చేస్తాము, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉంటేనే దాన్ని బట్టి మనం నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ సరిగా లేనప్పుడు అంచనాలు వేసుకొని చెప్పడమే తప్ప అంచనాలు చేస్తే అది కరెక్ట్గా కాదు. ఇంకోటి, ఒక వ్యక్తి గురించి మనం నిర్ధారించాలంటే ఆ వ్యక్తి యొక్క జాతకం ఉంటే సరిపోదు. ఒక రాజకీయ వ్యవస్థ అయితే దానికి సంబంధించిన ప్రతిపక్ష నాయకుల, ఇతర నాయకుల యొక్క వివరాలు కూడా ఉంటే కరెక్ట్ వస్తుంది. ఒక కుటుంబానికి సంబంధించి ఒక యజమాని జాతకం బాగుంటే సరిపోదు. యజమానికి సంబంధించినటువంటి జీవిత భాగస్వామి, వారికి సంబంధించిన పిల్లల జాతకాలు కూడా అనుకూలంగా ఉంటేనే వీరికి సహకారంగా ఉంటాయి. అది ఒక దృష్టిలో పెట్టుకొని దాన్ని మేము పంచాంగాన్ని, ఈ ప్రస్తుతం నవనాయకుల ఫలితాలు ప్లస్ దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము చెప్పడం జరిగింది. ఇక చాలామంది పేర్లతో చూసుకుంటే సరిపోతుంది అంటారు. పేర్లతో కరెక్ట్ కదండి. ఇప్పుడు ఒక పేరు, ఒక నగేష్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. నగేష్ అని అబ్బాయి 10 సంవత్సరాల పిల్లలు ఉంటాడు, పుట్టిన అబ్బాయి ఉంటాడు, 100 సంవత్సరాల అబ్బాయి ఉంటాడు. మరి వీళ్ళకి ఎక్కడ పొంతన అవుతుంది? అలా వ్యవహార నామం అనేది కరెక్ట్ కాదు. జన్మనామే కరెక్ట్. జన్మనామం కేవలం డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా వస్తుంది, దాంతో కరెక్ట్ ఫలితాలు వస్తాయి. ఇక ఈ వికారిన సంవత్సరం లోపల దేశంలో సంబంధించి చూసుకుంటే దక్షిణ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ధాన్యపు భాండాగారంగా అవుతుంది. మంచి ధాన్యంకు మంచి ఒక సంపదగా ఈ తెలంగాణ రాష్ట్రం నిలబడుతుంది. ఈ సంవత్సరంలో గత సంవత్సరాల కంటే ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగా తీవ్రంగా ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్, తెలుగు రాష్ట్రం రెండిట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా పుంజుకుంటుంది. చలనచిత్ర పరిశ్రమలో చిన్న సినిమాలకు ఆదరణ ఎక్కువ దొరుకుతుంది. ఇక చాలా భారీ బడ్జెట్తో తీసిన సినిమాలు 80% ఫెయిల్యూర్ అవుతాయి, ఏవో కొన్ని తప్ప. పెళ్లిల్లో ఎక్కువ శాతం మోసపూరితంగా ఉంటాయి. విదేశీ సంబంధించిన సంబంధాలు కుదుర్చుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా పాటించి ఈ సంవత్సరం నిర్ణయాలు తీసుకోవాలి. హిమాలయ పర్వతాల్లో భూకంపాలు, దీనికి సంబంధించి నేపాల్ సంబంధించిన ప్రభావం కూడా ఉంటుంది. ఇక లోకసభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ యొక్క జాతకరీత్యా అనుకూలంగా ఉన్నప్పటికీ, గత సంవత్సరం కంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సంవత్సరం ముందంజలో ఉన్నప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి మాత్రం కాంగ్రెస్ పార్టీకి లేదు. రాహుల్ గాంధీకి అవకాశం వచ్చినప్పటికీ ఆయన ప్రధానమంత్రి సీట్లో కూర్చోడు నా అంచనా ప్రకారం. నరేంద్ర మోడీ యొక్క జాతకం కూడా కొంచెం క్లిష్టంగానే ఉంది. ఒక నిజంగా చెప్పాలంటే ఒక అగ్నిగుండంలాగా అగ్ని ప్రవేశం చేసినట్టే ఉంటుంది ఈ సంవత్సరం. మహామహులందరూ ఈ సంవత్సరం ఎక్కువ శాతం ఓడిపోతారు. గత సంవత్సరంలో వచ్చినట్టు బీజేపీ సీట్లు ఈ సంవత్సరం రావు. అయినప్పటికీ కొన్ని పార్టీల యొక్క కలయిక వల్ల నరేంద్ర మోడీ మళ్ళీ ప్రధాన అవకాశాలు ఎక్కువ శాతంగా ఉన్నాయి. కారణం ఏంటంటే మహర్జాతకుడు నరేంద్ర మోడీ, కారణ జన్ముడు నరేంద్ర మోడీ. వ్యక్తిగత జాతకాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్తాను. ఏ పార్టీకి సంబంధించిన విషయం, ఏ ప్రాంతానికి సంబంధించిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పడం కాకుండా దేశాన్ని రక్షించే తత్వము, దేశాన్ని రక్షించే నాయకుడు కూడా సమర్థుడై ఉండాలి. యథా రాజా తదా ప్రజ అన్నారు కాబట్టి నరేంద్ర మోడీకి లక్షణాలుగా ఉన్నాయి. కాబట్టి ఇతర కొన్ని మిత్రపక్ష పార్టీలు ఆయనకు సపోర్ట్ ఇస్తే మాత్రం తప్పకుండా గవర్నమెంట్ ఫామ్ చేసేంత సీట్లు రావని నా అంచనా. గత సంవత్సరంలో కంటే ఒక 50% ఈ సంవత్సరం వస్తాయి. మహామహులందరూ ఈసారి ఓటమిని చవి చూడాల్సిందే. ఎట్టకేలకు ఈ యొక్క నరేంద్ర మోడీ అధికారంలోకి రావడం జరుగుతుందని శాస్త్ర సూచన కనిపిస్తుంది. ఒకవేళ ఏదైనా హంగు లాంటి పార్టీ వస్తే 2 సంవత్సరాల కంటే ఎక్కువ మళ్ళీ పార్టీని అది అధికారం నిలబడదు, మళ్ళీ ఎలక్షన్స్ రావాల్సిందే. ఇది ఈ రకంగా శాస్త్రం సూచిస్తోంది. ఇక జల ఉపద్రవాలు అమెరికాను మళ్ళీ తీవ్ర స్థాయిలో ఇబ్బంది పెడతాయి. రైతులకు ఈ సంవత్సరం చాలా మంచి రోజులని చెప్పొచ్చు. ఇక ప్రస్తుతము జల బీభత్సాల నుంచి, ఈ యొక్క నీటి గండాల నుంచి ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారం కైవసం చేసుకుంటుంది. స్త్రీలపై టీవీ సీరియల్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందరి జాతకాలు తెలియనందున ఈ యొక్క ప్రధానమైనటువంటి నాయకుల యొక్క దృష్టిని పెట్టుకొని మనం ఇక్కడ విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది. ఒకవేళ హంగు పార్టీ కనుక వస్తే మళ్ళీ 2 ఏళ్ల లోపే ఎన్నికలు వచ్చేది ఇది తథ్యము. ఇక తెలంగాణ ప్రభుత్వం నుంచి కేసీఆర్ 16 సీట్లు ఎంపీ సీట్లు తీసుకురావంటే ఆయన యొక్క జాతకాన్ని బేస్ చేసుకొని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ 16 మంది ఎంపీ సీట్లో ఉన్న క్యాండిడేట్లు దృష్టిలో పెట్టుకొని చెప్పట్లే. ఎక్కువ శాతం ఆయనకు ఈసారి హవా నడుస్తుంది కాబట్టి, జాతక బలం బాగుంది కాబట్టి ఎక్కువ శాతం సీట్లు అయితే వస్తాయి తెలంగాణ ప్రభుత్వంలో. ఇక తీవ్రవాళ్ళతో చాలా జాగ్రత్తలు అవసరము. ఉత్తర భారతదేశంలో ఎక్కువ భూకంపాలు ఉంటాయి. ఇక ఈ సంవత్సరము విమాన ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. అందులో ప్రముఖులు కూడా కొంచెం ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. ఇంట్లో నుండి పారిపోయే పిల్లలు ఎక్కువ అవుతారు. కులవృత్తులు రోజు రోజుకు అంతరించిపోతున్నట్టు కనిపిస్తాయి. ఈ పిటాదులపై పోలీసు కేసులు నమోదవుతాయి. హైదరాబాద్లో ఉగ్రవాద కార్యకలాపాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బాలీవుడ్ ప్రముఖ నటులకు కొంచెం గడ్డు కాలమని చెప్పాలి.
ఏప్రిల్ చివరి వరకు ఈ సినిమా రంగానికి సంబంధించిన ఈ ఏప్రిల్ చివరి నెల వరకు రోజు వరకు సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళే లేదా దేశంలో ఏదైనా ప్రముఖులకు సంబంధించిన వారు కానీ ఊరికి ప్రాణగండం అంతా సూచించబడుతుంది. ఇప్పుడు ఎందుకంటే ప్రస్తుతము శనికేతులో కలయిక అనేది ఉంది కాబట్టి ధనుసు రాశిలో కలిసింది కాబట్టి ఈ యొక్క సూచించబడుతుంది. ఇంకా అదేవిధంగా ఉల్లి టమాటా కొంతకాలం కొన్ని రోజులు పేదవారికి కొంచెం ఘాటే. రాబోయే లోక్సభ ఎన్నికల్లో ప్రముఖులు ఓడిపోతారని మనం చెప్పుకున్నాము. రాహుల్ గాంధీ యొక్క జాతకం ఈ సంవత్సరం బాగుండి సీట్లు పెంచుకుంటాడు. ఆయన యొక్క పాదయాత్రలు లేకపోతే ప్రచారము కొంత అనుకూలంగా ఉంటుంది. ఈ దేశానికి సంబంధించే కానీ వ్యక్తిగతానికి సంబంధించే కానీ రాష్ట్రానికి సంబంధించి కానీ కొన్ని ఉపద్రవాలు ఉండకుండా ఉండాలంటే ఈ ద్వాదశ రాశి ఫలిత ఏ రాశికి సంబంధించిన వారే కానీ ఈ సంవత్సరం వాళ్ళకి అనుకూలంగా ఉండాలంటే ఈ సంవత్సరం ఉన్నటువంటి నవనాయకుల ఫలితాల ఆధారంగా గోసేవలు ఎక్కువ చేసుకుంటే గోమాతకు సేవలు చేసుకుంటే ఎక్కువ శుభ ఫలితాలు ఇస్తాయి, గ్రహ బాధలు పోతాయి. ఇది వచ్చేది ఎండాకాలం బ్రహ్మాండమైన ఎండలు కాబట్టి పశువులకు కొంత ధాన్యపు గింజలు నీటిని ఏర్పాటు చేసుకుంటే వాటికి నీట్గా కొంచెం ఏర్పాటు చేయాలి. ఉండే ప్రాంతాల మనం ఉండే ఇళ్లల్లో కానీ వ్యాపార సంస్థలు కానీ కొంచెం ఏదైనా అందుబాటులో వాటికి కొన్ని నీళ్లు తాగడానికి నీళ్లు అరేంజ్ చేస్తే దోష నివారణ జరుగుతుంది. ఇది శాస్త్రీయ సూచింపబడుతుంది. ఇక సంతాన సాఫల్య కేంద్రాలు 98% అంతా ఇవన్నీ దొంగవే అనమాట. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, చూసుకొని పబ్లిక్ వెళ్ళాలి. ఈ ఢిల్లీ, ముంబై, కలకత్తా, హైదరాబాద్ నగరాలకు ఇంకోటి నాగపూర్ సంబంధించిన విషయాల్లో కొంచెం తీవ్రవాదాలతో ముప్పు ఉంది. ఇట్లాంటి ప్రదేశాల్లో ఉండే ప్రజలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దేశంలో ఐ హైలైట్ కానీ ప్రకృతి బీభత్సాలు కానీ వచ్చే అవకాశం ఎక్కువ శాతం సూచిస్తున్నాయి. హెలికాప్టర్ విమానానికి సంబంధించిన విషయాల్లో ప్రముఖుల యొక్క దుర్మరణాలు సూచింపబడుతున్నాయి. భారతదేశం సుభిక్షంగా ఉండాలంటే దేశాన్ని ఎవరైతే రక్షిస్తారో దేశానికి ఎవరైతే నిజంగా న్యాయం చేస్తారనో ఇది ప్రజలు తెలుసు కాబట్టి నాయకుడిని ఎన్నుకుంటే దేశము ప్లస్ వ్యక్తిగతంగా ఎవరికి వారు ప్రతి ఒక్క పౌరుడు ఆనందంగా తృప్తిగా ఉండాలి. లేదంటే దేశంకు విదేశీ శత్రువులతో ఈ యొక్క తీవ్రవాదులతో ముప్పు వాటిల్లబోతోంది. కాబట్టి సమర్థవంతమైన నాయకుడు ఉంటే మాత్రం ఇలాంటి ఇబ్బంది లేకుండా ఉంటాయి. ఇది పంచాంగ దృష్టిని పెట్టుకొని మేము నవనాయకుల దృష్టిలో పెట్టుకొని చెప్పడం తప్ప వ్యక్తిగతంగా ఏ పార్టీకి సంబంధించి మాత్రం ఈ దృష్టిలో పెట్టుకొని చెప్పటం లేదు. అందరూ సర్వేజన సుఖినో భవంతునే ఉండాలని సంకల్పము. ఈ విధంగా ప్రజలు కొంచెం దైవానికి దగ్గరగా ఉండి సాటి మనిషిని గుర్తించి ఈ నవనాయకుల ఫలితం ఏం చెప్తుంటే మంత్రి రాజు ఇద్దరు సమ ఉద్యోగులు అనమాట. శని రాజు అయ్యాడు, రవి మంత్రి అయ్యాడు కాబట్టి ఇద్దరు ఉద్దండులే. కాబట్టి సామరస్యంగా అంటే శని క్రమశిక్షణకు మారుపేరు కాబట్టి క్రమశిక్షణతో ఉంటూ ఉద్వేగాలకు ఉక్రోషాలకు వెళ్లకుండా సాటి మనిషిని సంఘజీవుల్ని ప్రతి ప్రాణిని ప్రేమిస్తూ సహాయపడుతూ ఉంటే ఈ సంవత్సరం అందరికీ అన్ని రాష్ట్రాల వారికి శుభ ఫలితంగా ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. చక్కటి విశ్లేషణ గురించి ధన్యవాదాలు. సో చూసారు కదా నవనాయక ఫలితాలు దేశ రాష్ట్రాల మీద ఏ విధంగా ఉండబోతున్నాయో. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.